కి సంబంధించినటువంటి అభ్యర్థులకు తాము గట్టిగా నిలబడ్డామనేటటువంటి విశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం ఇప్పటిదాకా కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అలాగే సిద్దిపేట, నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ అంట మనం చూసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ కు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ అయితే ఇప్పటి వరకు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ సభ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 392 గ్రామ పంచాయతీలకు గాను రెండో విడత అయితే ఎన్నికలైతే నిర్వహించారు. ఇందులో కరీంనగర్ లో 111, పెద్దపల్లిలో 70, సిరిసిల్లలో 77తో పాటు జైత్యాలలో 134 గ్రామ పంచాయతీలకు గాను అయితే ఈ ఎన్నికలు అయితే నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు అయితే కరీంనగర్ లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు అయితే 26, బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు అయితే 30, బీజేపీకి సంబంధించి 8 మంది, ఇటు ఇండిపెండెంట్లు 9 మంది అయితే గెలుపొందినట్లయితే మనకైతే అందిన సమాచారం మేరకైతే ఉంది. అదే విధంగా పెద్దపల్లికి సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులు 36 మంది, బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు 11 మంది గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జగిత్యాల జిల్లాలో మాత్రం కాంగ్రెస్ 81, బీఆర్ఎస్ 13, బీజేపీ 10, ఇతరులు 12 మంది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సిరిసిల్లాలో వచ్చేసి సిరిసిల్ల నియోజకవర్గంలో ఇటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో అయితే బీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 6, బీజేపీ 4 మద్దతుదారులు అయితే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు వేములవాడ పరిధిలో ఇప్పుడు ఆది శ్రీనివాస్ కు సంబంధించిన నియోజకవర్గం పరిధిలో ఇటు చొప్పదండి కాన్స్టిట్యూన్సీ సత్యం సంబంధించి పరిధిలో మాత్రం బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 12, ఇండిపెండెంట్ సంబంధించిన ఇద్దరైతే గోల్బీనట్టు కూడా తెలుస్తుంది. ఇటు కేశవపట్నం మండలం అంబాల్పూర్ లో మాత్రం ఒక్కోటితో అయితే ఒక వెంకటేష్ అనే అభ్యర్థి అయితే గెలుపొందినట్టు కూడా అయితే ఇప్పుడు అందిన సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ముంజంపల్లిలో కూడా ఒక మహిళా అభ్యర్థి కోడుతో అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇటు జైత్యాల నియోజకవర్గంలోని రాయకల్ మండలం శ్రీరామ్ నగర్ సంబంధించి అయితే మామ సత్యనారాయణపై కోడలు రాధిక విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మామ సత్యనారాయణ అయితే కాంగ్రెస్ బలపరచగా ఇటు కోడలు రాధికను మాత్రం ఇటు బీజేపీ బలపరిచింది. ఇటు జైత్యాల నియోజకవర్గంలో పరిధిలో మాత్రం జరిగిన ఎన్నికలైతే ఇటు జీవన్ రెడ్డి, సంజయ్ మధ్యలో జరిగినట్టయితే మనకు కొడుతుంది. ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులు కొంత చోట గెలుపొందుతాయి. ఇటు ఇద్దరు కూడా ఇటు జీవన్ రెడ్డితో పాటు సంజయ్ ఇద్దరు కూడా హస్నాబాద్, ఇటు బాలపల్లి ఇతర ప్రాంతాల్లో మాత్రం సంజయ్ కి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందగా చలిగల్తో పాటు ఇటు భూపత్పూర్ తదితర ప్రాంతాల్లో మాత్రం ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కొన్ని సీట్లు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇటు కరీంనగర్, ఇటు పెద్దపల్లికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇటు ధర్మారం మండలానికి సంబంధించి కూడా ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా అతను స్వయంగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపు దిశగా ముందుకెళ్ళగా ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అయితే ఆధిపత్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు పోటాపోటీ అయితే ఇటు మొదటిలో దాదాపు 200కు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు మద్దతుదారులు గెలుపొందగా బీఆర్ఎస్ కూడా 100కు పైగా గెలుపొందారు. అదేవిధంగా రెండో విడతల బీఆర్ఎస్ మధ్య అయితే పోటాపోటీ నడుస్తుందని చెప్పేసి చెప్పవచ్చు శివ. అయితే గోపికృష్ణ, తొలి విడత చూసుకున్నా, ప్రస్తుతం మలి విడత చూసుకున్నా, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి అన్ని పార్టీ నుంచి కూడా కీలక నేతలు ఉన్నటువంటి పరిస్థితి కదా. అటు గంగుల కమలాకర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇలా ఆయా పార్టీల నుంచి కీలక నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు తమ పట్టు నిలుపుకున్నారా, లేదంటే ఎవరు పట్టైనా కొంత సడలైన పరిస్థితి ఏమైనా ఉందా జిల్లాలో? అయితే ఇటు బీఆర్ఎస్ అయితే ఆధిపత్య గంగుల కమలాకర్ కు సంబంధించిన నియోజకవర్గ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అయితే 30 సీట్లు, కాంగ్రెస్ 26 మంది మద్దతు, అంటే బీఆర్ఎస్ గంగుల కమలాకర్ బలపరిచిన అభ్యర్థులు 30 మంది, ఇటు కాంగ్రెస్ 26, అంటే ఇక్కడ కరీంనగర్
పరిధిలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు అయితే ఎక్కువగా గెలుపొందినట్టయితే మనకు ప్రస్తుతం అయితే సమాచారం అందింది. ఇటు సిరిసిల్లలో వచ్చే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో దాదాపు 20 మంది కూడా కేటీఆర్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందినట్టు కూడా మనకు తెలుసు. స్థానికంగా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం బీఆర్ఎస్ అయితే పట్టు సాధించిందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపొందగా మాత్రం ఇటు జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున గెలుపొందిన సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడ మాత్రం కొంతమేర సస్పెన్స్ గా ఉంది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా తాము బలపరిచిన అభ్యర్థులు గెలుపొందామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా సంజయ్ కూడా తను బలపరిచిన అభ్యర్థులు ఇటు సంజయ్ కూడా నేను సభ్యత్వం తీసుకోవాలని చెప్పడము, ఇటు మేము బీఆర్ఎస్ లోనే అదే పార్టీలో కొనసాగుతున్నట్టు కూడా చెప్పిన పరిస్థితిలో కూడా ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారని వీళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు తొలి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న దావా సురేష్ అయితే స్థానికంగా సురేష్ వసంతలు కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ఇక్కడ మద్దతుదారులను నిలబెట్టారు. అయితే వాళ్ళు కూడా గెలుపొందడంతో వీళ్ళు పోటాపోటీగా ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు గెలుపొందారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నారనే కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి అయితే జైత్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి వారే మా అభ్యర్థులు గెలుపొందారని చెప్పేసి ప్రచారం అయితే చేసుకుంటున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లాలో మాత్రం అక్కడ మొత్తానికే మొదటి విడతలో కూడా బీజేపీ అభ్యర్థులు మద్దతుదారులు ఒక్కరు కూడా గెలుపొందలేరు. ఆ రెండో విడతలో కూడా సేమ్ పరిస్థితి అనేది ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు మద్దతుదారులు మాత్రమే గెలుపొందుతున్నారు తప్పితే బీజేపీకి సంబంధించిన వారైతే ఇప్పటికైతే ఎవరు కూడా బోని చేయలేదని చెప్పొచ్చు. లీడ్లో కూడా కనీసం లేరనే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మాత్రం కొంతమేర బీజేపీ మద్దతుదారులు మాత్రం ప్రస్తుతం అయితే కనిపిస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. శివ, ఇటు హుజరాబాద్ కు సంబంధించి 3వ విడతల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈటల రాజేందర్ కి సంబంధించి కీలక నేతగా ఉన్నారు. అక్కడ ఫలితాలు ఇటు బండి సంజయ్ వర్గం సంబంధించిన నేతలకు వస్తుందా, ఈటల రాజేందర్ మద్దతుదారులు గెలుపొందారా అనేది కూడా మనం 17వ తేదీ నాడు తెలుస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ. అది కరీంనగర్ లో సిచ్యువేషన్. కరీంనగర్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా అక్కడ పంచాయతీలు గెలుచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు కనుక మనం కరీంనగర్ కి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు 34 స్థానాల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం కరీంనగర్ లో. అటు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మాత్రం కేవలం 28 స్థానాల్లో మాత్రం అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి